రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైనటువంటి నేపథ్యం ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అందులోనూ ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి పర్యటన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకు హిందూపురం సత్సాయి జిల్లాకు చెందినటువంటి పెనుగొండకు సంబంధించినటువంటి సవితమ్మ సీనియర్ లీడర్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆమె? మేడం ఏంటి మొత్తం మీద ఎన్నికల వేడి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నారు? ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా గత 4.5 సంవత్సరం నుంచి ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎందుకంటే ఈ రాక్షసుని పాలన అన్ని సెక్టార్స్ నాశనం అయిపోయి నిర్వీర్యం చేసిన పరిస్థితి అందరికీ తెలుసండి. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ఆల్ పార్టీసు, ఆల్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ కూడా మాకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయి. ఈరోజు మా అందరి నేత, అందరికీ మనోధైర్యం ఇచ్చిన నాయకుడు, ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు పట్టాల రవి గారి 19వ వర్ధంతికి చూస్తుంటే నిజంగా ఇక్కడ ఎంత స్పందన ఉంది. ఆయన కోసం ఎక్కడ నియోజకవర్గాలే కాదు, అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. అంటే చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు పట్టాల రవీంద్ర గారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడేవారు. అలాంటి సమయంలో అంత ఫ్యాక్షన్, అంత రౌడీయిజం, మహిళలైతే ముఖ్యంగా బయటికి రాలేని సమయంలో ఆ రోజు నేను సైతం ప్రజల కోసం అనుకుంటూ పరిటాల కుటుంబం, పట్టాల రవీంద్ర గారు రావటం నిజంగా ఈ ఫ్యాక్షన్ నిర్మూలనకు అదే నాంది. ఆయన రావటంతోనే ఫ్యాక్షన్ నాంది పలికారు. ప్రజల కోసం పుట్టిన కుటుంబం పరిటాల కుటుంబం. అదే స్ఫూర్తితో ఈరోజు 19 సంవత్సరాలు అయింది ఆయన చెడిపోయి, కానీ ఇంత వేలాది మంది ప్రజలు ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నారంటే ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకు ఆయన ఘన నివాళులు అర్పించాం. పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా భారీ ఎత్తున వచ్చి పట్టాల రవీంద్ర గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మేడం ఒకటి, ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా మంత్రులతో సహా స్థానాలు గల్లంత అవుతున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని? ముఖ్యంగా ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? ప్రజలందరికీ తెలుసండి, ఎక్కడైనా చెత్తే కదా. అక్కడ చెత్తని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెత్తని అక్కడ వేస్తే ప్రజలు అంత తిక్కోళ్ళ. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే భయం పుట్టుకొనే, ఆయనకి భయమే లేదు. వైనాట్ 175 అనుకునే ఉంటే గెలుస్తానని నమ్మకం ఉంటే క్యాండిడేట్లు మార్చే పనే ఉంది. బీసీలు, అది ప్రత్యేకంగా బీసీలనే మారుస్తున్నాడు. ఒక సామాజిక వర్గాన్ని మార్చడం లేదు, బలమైన సామాజిక వర్గాన్ని మార్చకుండా బీసీలు మారుస్తారు. ప్రజలు అందరినీ చూస్తున్నారండి. వాళ్ళు క్యాండిడేట్లు మార్చినా ఓట్లు ఎవరికి నొక్కాలో బటన్ రేటుకి బటన్ నొక్కి చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. మేడం ఇంకోటి, మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీలకి షర్మిల రావడంతో వైసీపీ పార్టీ ట్రోల్స్ చేస్తుంది పెద్ద ఎత్తున. ముఖ్యంగా ఎందుకంటే షర్మిలని ఎలా చూస్తారు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కోవట్లుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకి అటు పురంధేశ్వరి కావచ్చు, ఇటు షర్మిలమ్మ కావచ్చు చంద్రబాబుకు పనిచేస్తున్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అదే కనిపిస్తుందండి. ఆయనకి భయం పుట్టుకొని షర్మిలమ్మ కోవట్టు, పురంధేశ్వరి కోవట్టు, చంద్రబాబు నాయుడుకి ఎవరు అవసరం లేదండి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలంగా ఉంది. మాకు ఎవరు కోవట్ల వ్యవహారం అవసరంలా. జగన్మోహన్ రెడ్డి చెల్లిని నేను వదిలిన బాణం అన్నాడు, ఆమెను అన్యాయం చేశాడు, తల్లిని తోలేశాడు. పక్కన చెల్లెలు వివేకానంద రెడ్డి గారి అమ్మాయిని ఇంకో చెల్లెని తోలేశాడు. ప్రజలందరూ చూస్తున్నారు ఎవరిని కోవట్టుగా పెట్టుకున్నారు. ఈ గత 4.5 సంవత్సరాలుగా జైలుకు పోకుండా ఎవరు కోవట్టుగా వాడుకున్నారో సమాజానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దగ్గరలోనే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు. తెలుగుదేశం వైనాట్ 175 ఖచ్చితంగా గెలుస్తాం. 175 సీట్లు కూడా గెలుస్తాం. జై తెలుగుదేశం. మీద అయితే మాత్రం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఏమీ చేసింది లేదు, నేనే చేశానని చెప్పేసి నిన్నటి ఉరవకొండ సభలో మాట్లాడినటువంటి పరిస్థితి. సార్, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసేటప్పుడు నేను తాగునీటి ప్రాజెక్టులు ఏ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. అట్లీస్ట్ ఒక 4 గంపలు మట్టి కూడా బయటికి వేయలేని అసమర్థత రాజకీయ నాయకుడు, అసమర్థ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య డ్యాము, తన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే ఇప్పుడు వరకు మరమ్మతులు కూడా చేయలేని అసమర్థ జగన్మోహన్ రెడ్డి మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం ఏంటండి? ఈ రోజు అపర భగీరథుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాయలసీమలో నీళ్లు వచ్చాయంటే ఆయన పుణ్యమే. ఈ రోజు విజనరీ లీడర్ కియా వచ్చి ఉండొచ్చు, ఇండస్ట్రీస్ రావచ్చు, ఈ రోజు యువతకు ఉపాధి కావచ్చు, రైతులు ఇంకా పంట పెట్టుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడనే డ్రిప్ ఇరిగేషన్ 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చడం వల్ల రైతులు ఏదో విధంగా ఎన్ని విధాలుగా ఉపయోగపడేవాళ్ళు. మేము రైతులకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 4.5 సంవత్సరం తర్వాత నేను ప్రజల కోసం, నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందరినీ అనగదొక్కి భయం పుట్టి ఈరోజు సభల్లోకి వచ్చాడు. ఏ రోజైనా సభ పెట్టాడా? ఎన్నికల సమయంలో బయటకు వచ్చాడా తప్ప పరదాలతో ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఫైనల్గా చెప్పండి మేడం, సవితమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుందా, ఎంపీగా పోటీ చేయబోతుందా? చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక సామాన్యమైన కార్యకర్త. చంద్రబాబు నాయుడు గారు ఏది నిర్దేశిస్తే దానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా.
థ్యాంక్ యూ. అదే మొత్తం మీద అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని, ముఖ్యంగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయన అభివృద్ధి చేయలేకనే ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి నేపథ్యం, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే ఉందో షర్మిల కావచ్చు, అంటే బీజేపీ నాయకులు పురంధేశ్వర్ కావచ్చు, ఇటువంటి వారు ఎవరు మాకు కోవట్లుగా పనిచేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఒక్కడే గెలుపు దిశగా ముందుకెళ్ళబోతున్నాడు. రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబోతున్నాడు. అందులో ముఖ్యంగా పెనుగొండకు చెందినటువంటి సవితమ్మ అధిష్టాన నిర్ణయం మేరకి, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అధిష్టానం ఏం నిర్ణయిస్తే దాన్ని శిరసావించడానికి సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం సీనియర్ నాయకులు సవితమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు, RTV, అనంతపురం జిల్లా.